విశ్లేషణలోకి వెళ్తే ప్రధానంగా తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు, సినీ నటులు కావచ్చు, భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి వెంకయ్య నాయుడుతో పాటు వివిధ కళల్లో రాణించిన అనేక మందికి పద్మశ్రీ, పద్మ విభూషణ్ తదితర పద్మలు అవార్డులు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది కూడా, అనేక కళాకారులు కావచ్చు, సామాజిక సేవలు చేసిన వాళ్ళు కావచ్చు, పద్మ విభూషణ్, పద్మభూషణ్ తదితర అవార్డులు రావడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఏపీకి సంబంధించిన ప్రముఖులకు ప్రధానంగా వెంకయ్య నాయుడు, అదేవిధంగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందికి పద్మ అవార్డులు రావడం జరిగింది. తెలంగాణ నుంచి కేతావతు సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి కూడా అవార్డు రావడం జరిగింది. 2024 గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మ విభూషణ్ కు ఎంపికైన వారిలో వైజయంతి మాల బాలి, పద్మ సుబ్రహ్మణ్యం సులభ వ్యవస్థాపకుడు బింద్వేశ్వర్ పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతత్, సీతారాం జిందాల్ కు పద్మభూషణ్. తమిళ నటుడు విజయకాంత్ కు మరణానంతరం ఈ పురస్కారం రావడం జరిగింది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, మొత్తం దేశవ్యాప్తంగా పద్మశ్రీలు 110 మందికి రావడం జరిగింది ఈసారి. ఒకసారి చిరంజీవి చేసిన సేవలేంటి, ఆయన సినిమాలేంటి, ఆయనకు పద్మ విభూషణ్, ఎందుకంటే గతంలో పద్మశ్రీ రావడం జరిగింది. పద్మ పురస్కారంలో అతి ఉత్తమైంది, అతి పెద్దది పద్మ విభూషణ్. కాబట్టి తెలుగు సినిమా నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం అనేది నిజంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే సినీ వనంలో విరిసిన పద్మాలు, ప్రతిభా మూర్తులపై పురస్కార వర్షం కురిసింది. అభినందనల వెలువతో ఆత్మీయ కళామూర్తులు తరించిపోయారు. భారతీయ వెండితెరపై వెన్నెల సంతకాన్ని అద్దిన అందాల చందమామ వైజయంతి మాల తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల దిగంతాలకు చేరిన నటనాయకుడు విజయకాంత్, డిస్కో డాన్సర్ గా యువతరంతో స్టెప్పులేయించిన మిథున్ చక్రవర్తి, తన గానంతో శ్రోతల్ని ఉర్రు తొలగించిన ఉషా ఉతత్ పద్మ విజేతలుగా నిలవడం జరిగింది. ఇక చిరంజీవికి సంబంధించిన విషయాలను ఒకసారి గమనిస్తే చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇప్పటికే పద్మభూషణుడిగా అలరాడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణుడయ్యారు. 2024 సంవత్సరానికి గాను కళారంగ విభాగం నుంచి దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి చిరంజీవి ఎంపికయ్యారు. ఆయన్ని ప్రతిష్టాత్మక పురస్కారం వరించడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు కోట్లాది మంది అభిమానుల హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఈ పురస్కారం అందుకున్న వారిలో చిరంజీవి 2వ వారు కాగా తెలుగు సినీ కళాకారునిగా ఆయన 3వ వారు. 2011 సంవత్సరంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందుకున్నారు. అలాగే తెలుగు వారైన గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ అవార్డు అందుకున్నారు. అయితే ఆయనకు తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై ఈ అవార్డు లభించింది. తెలుగువాడిగా తెలుగు చిత్ర పరిశ్రమ తరపున అక్కినేని తర్వాత ఇన్నాళ్లకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని చిరంజీవి అందుకోనున్నారు. 1975లో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా చిరంజీవి ప్రయాణం మొదలైంది. తొలినాళ్లలో ప్రతినాయక పాత్రలో కూడా పోషించారు ఆయన. మన ఊరి పాండవులు సినిమాకి గాను తొలి 100 రోజులు జ్ఞాపిక అందుకున్నారు. కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు 47 రోజులు చిత్రాలు నటుడిగా చిరంజీవిని నిలబెట్టాయని చెప్పాలి. ఆయన కెరీర్ కు తొలి బ్రేక్ పున్నమి నాగు. ఇందులో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పున్నమి నాగు తర్వాత చిరంజీవి విషయంలో ప్రేక్షకులు దుక్రోణం మారింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో కుటుంబ ప్రేక్షకులు చేరువైన చిరంజీవి ఖైదీతో స్టార్ గా మారారు. ఓవైపు అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూనే నటుడిగా ఆకలి తీర్చుకునేందుకు అభిలాష, ఛాలెంజ్, చిత్రలేఖ, విజేత, రుద్రవీణ, ఆరాధన, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు తదితర చిత్రాలు చేస్తూ కళ బల అనిపించుకున్నారు చిరంజీవి. తెలుగు సినిమా అంటే చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అనంతగా చరిత్ర సృష్టించారు. ఆయన ఆగమనంతో తెలుగు సినిమాలో గణనీయమైన మార్పులు వచ్చాయి. వేగం పెరిగింది. ఆంగికాభినయం, ఆహార్యం, డాన్సులు, పోరాటాలు ఇలా చాలా విషయాల్లో మార్పులకు కారణమయ్యారు చిరంజీవి.
తర్వాత వస్తున్న తరానికి రోల్ మోడల్ గా నిలిచారు. పసివాడి ప్రాణం 1987 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా చిరంజీవి ఇమేజ్ ని సమూలంగా మార్చేసింది. ఆ సినిమాతో టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా అవతరించారు ఆయన. ఆ తర్వాత నుంచి శంకర్ దాదా జిందాబాద్ 2007 వరకు చిరంజీవికి ఎదురే లేకుండా పోయింది. ఎన్టీఆర్ తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు నెంబర్ 1 స్థానాన్ని అధిష్టించిన హీరోగా రికార్డు సృష్టించారు చిరంజీవి. 2007లో ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సీట్లు సాధించారు. శాసనసభ్యుడిగా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిరంజీవి తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ల విరామం తర్వాత వచ్చిన సినిమాకు 100 కోట్ల పైచిలకు వసూలను సాధించి చిరంజీవి స్టమినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రస్తుతం హీరోగా యువ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇక సేవా కార్యక్రమాల విషయంలో చిరంజీవి ఎప్పుడు ముందే ఉంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఆపద్ బాంధవుడు అనిపించుకున్నారు. అంతేకాదు కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించి ఆక్సిజన్ సిలిండర్లను అందించి వేలాది మంది బాధితులను ఆదుకున్నారు. ఇక ఆయన చేసే గుప్త దానాలపై అయితే లెక్కే లేదు. తెలుగు సినిమా స్థాయిని గౌరవాన్ని పెంచి ఎందరో నటులకు ఆదర్శపాయుడిగా నిలిచిన ఈ మహానటుడిని 2వ అత్యున్నత జాతీయ పురస్కారమైన పద్మ విభూషణ్ వరించడం హర్షణీయం. నటుడిగా 46 ఏళ్ల కెరీర్, ఎన్నో అద్భుతమైన పాత్రలు, ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 సార్లు నంది అవార్డులు, నటుడిగా 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2006లో పద్మభూషణ్, 2016లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం, IFIF ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా 2022లో జాతీయ గౌరవ పురస్కారం. ఇక ప్రైవేట్ సంస్థల పురస్కారాలకైతే లెక్కే లేదు. ఇది చిరంజీవి యొక్క బ్రీఫ్ బయోడేటా, చిరంజీవి యొక్క చరిత్ర. ఆయనకి ఎట్లా పద్మశ్రీ వచ్చింది గతంలో, పద్మ విభూషణ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందని కోణంలో పద్మభూషణ్ వచ్చింది గతంలో, ఇప్పుడు పద్మ విభూషణ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది సినీ చరిత్రలో భారతదేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం కాగా భారతరత్న అంతకంటే గొప్ప పురస్కారం. అయితే 2వ అత్యున్నత పురస్కారంగా చెప్పుకున్నటువంటి పద్మ విభూషణ్ చిరంజీవికి రావడం అనేది తెలుగు ప్రేక్షకులందరికీ, తెలుగు వారందరికీ కూడా గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక అలనాటి అందాల నటి ఆమెకు సంబంధించి ఒక పురస్కారం రావడం జరిగింది. ఆమె కూడా వైజయంతి మాల కూడా పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఆమెకు సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే, అందాల రాశికి అపురూప పురస్కారం, నాటి అందాల రాశి అద్భుత నర్తకి గొప్ప నటి వైజయంతి మాలను పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 1968లో పద్మశ్రీ అవార్డును అందుకున్న వైజయంతి మాల 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 2వ అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి భారత ప్రభుత్వం వైజయంతి మాలను ఎంపిక చేసింది. తమిళనాడు మద్రాసు ప్రెసిడెన్సీలోని ట్రిప్లికెన్ లో 1933లో జన్మించారు ఆమె తల్లి వసుంధరాదేవి శాస్త్రీయ నృత్య కళాకారిణి. కొన్ని సినిమాలు కూడా ఆమె నటించారు. తల్లి వారసత్వంగా వైజయంతిమాల కూడా చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యం అభ్యసించి ప్రావీణ్యం సాధించారు. అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆమెలోని కళా తృష్టను గమనించిన ఆమె తల్లి నటిగా ప్రోత్సహించారు. తమిళంలో ఏబిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన వలైకై 1949 రిలీజ్ అయింది. వైజయంతిమాల తొలి చిత్రం ఇది. అదే సినిమా జీవితం 1950లో తెలుగులో పేరుతో రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా తర్వాత తెలుగు తెరకు పరిచయం అయ్యారు వైజయంతిమాల. 1954లో విడుదలైన సంగం సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. తెలుగు తమిళ భాషలో పలు చిత్రాలు నటించారు వైజయంతిమాల. 1951లో ఏవిఎం సంస్థ నిర్మించిన బహార్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన వైజయంతిమాల లడ్కీ నాగిన్ చిత్రాలతో అక్కడ తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు. దిలీప్ కుమార్ హీరోగా రూపొందించిన దేవదాస్ 1955లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్ర నటిగా వైజయంతిమాలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు తొలి ఫిల్మ్ఫేర్ అందుకున్నారు ఆమె. ఆ వరుసలోని కెరీర్ మొత్తం మీద 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకోవడం జరిగింది వైజయంతిమాల. అందం, అభినయం అబ్బురపరిచే నాట్య కౌశల్యంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు ఆమె. వైజయంతిమాల అప్పట్లో హీరోతో ప్రమేయం లేకుండా కేవలం ఆమె కోసమే టికెట్లు
తెగేవి. ఆ విధంగా ఆమెది కూడా హీరో ఇమేజ్ ఎంతటి నటుడైనా డామినేట్ చేయగల అద్భుతమైన సౌందర్యం వైజయంతిమాల సొంతం. చిత్ర పరిశ్రమను ఉర్రూతలొంచిన కాంబినేషన్ దిలీప్ కుమార్ వైజయంతిమాలది. ఇక వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మధుమతి, గంగా జమున, నయా ధౌర్ చిత్రాలు ఇండియన్ క్లాసిక్స్ గా నిలిచాయి. అయితే అలాగే వైజయంతిమాల రాజ్ కపూర్ నటించిన సంగం చిత్రం ప్రాంతాలకు అతీతంగా విజయాన్ని సాధించింది. కిషోర్ కుమార్ కు జోడీగా న్యూఢిల్లీ, దేవానంద్, జ్యూయల్ థీఫ్, హిస్టారికల్ మూవీ, ఆమ్రపాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు ఎన్నో. వైజయంతిమాల గొప్ప నటి, నృత్య కళాకారిణి మాత్రమే కాదు, గొప్ప గురువు కూడా. ఎంతో మందికి నృత్యాన్ని నేర్పారామే. అంతేకాదు శిష్యగణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సొంతంగా నృత్య రీతులను కూడా సమకూర్చారు. ఆమె కేవలం సినిమాలకు సంబంధించిన పురస్కారాలే కాక నాట్య కళాకారిణిగా ఎన్నో ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు ఆమె. ఇక ఆమె తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో సత్కరించింది ఆమెను. 2008వ సంవత్సరానికి గాను అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 90 ఏళ్ల వయసు, 75 ఏళ్ల కళా జీవితం, లెక్కకు మించిన పురస్కారాలు, దేశం గర్వించదగ్గ కళారూపాలు వెరసి వైజయంతిమాల ఆ మహాకళాకారునికి దేశంలోని 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించడం నిజంగా గొప్ప విషయం. ఇక కెప్టెన్ కు పద్మభూషణ్. తమిళ సినీ చరిత్రలో 4 దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు విజయకాంత్. తమిళ సినీ రాజకీయ రంగంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవల కన్నుమూశారు. కెప్టెన్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విజయకాంత్ కు పద్మభూషణ్ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ పామ్. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం చిత్రంలో టైటిల్ సాంగ్ గుర్తుంది కదా, హస్కీ వాయిస్ తో ఆ పాట పాడిన గాయని ఉషా ఉతత్ క్వీన్ ఆఫ్ పాప్ గా పేరు తెచ్చుకున్న ఉషకు తెలుగులో ఇది 2వ సినిమా. అంతకుముందు అంటే 1991లో వచ్చిన కీచురాలు సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. తెలుగులో ఆమె ఈ 2 పాటలే పాడిన తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడారు. తెర వెనుక కాదు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా తెరపై మెరిశారు. పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. బాలీవుడ్ పై బలమైన ముద్ర. ఒకప్పుడు తన డాన్సులతో అభినయంతో యువతరాన్ని అలరించిన బెంగాలీ బాబు మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్. డాన్స్ అంటూ చిత్రాల్లో మిథున్ డాన్స్ చూసి అలనాటి అమ్మాయిలు వెర్రెత్తిపోయేవారు. అయామి డిస్కో డాన్సర్ అంటూ ఆయన తెరపై పాడుతుంటే థియేటర్లో ప్రేక్షకులు ఆనందంతో గంతులు వేసేవారు. మిథున్ అసలు పేరు గౌరంగ చక్రవర్తి. 1976లో వచ్చిన మృగయ ఆయన తొలి చిత్రం. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రారంభంలో కొన్ని బెంగాల్ చిత్రాలు నటించిన మిథున్ ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి హీరోగా అక్కడ ఎంతో రాణించారు. ముఖ్యంగా 80వ దశకంలో హిందీ సినిమాలపై ఎంతో ప్రభావం చూపిన నటుడు ఆయన. 2 సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి సహాయ నటుడిగా మిథున్ జాతీయ అవార్డులను అందుకున్నారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఆయన రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన గోపాలలో విలన్ గా ఆకట్టుకున్నారు. ఆ మధ్య వచ్చిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో మిథున్ నటనకు ప్రేక్షకులు మరవలేకపోయారు. మంచి పాత్రల కోసం ఇప్పటికీ పరితపించే ఆ విశిష్ట నటుడికి పద్మభూషణ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఇక ఇవి పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన వార్త.